గొప్పగా ఆయన కూడా ఈ పోరాటంలో మాకు కలిసి వస్తున్నందుకు శ్రావణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాతో ఎవరో ఇద్దరు ముగ్గురు అన్నారు అసలు ఈ కేసు ప్యానెల్లో ఆయన కూడా ఉంటే ఇంకో రకంగా ఉండేది పిక్చర్ అని. ఎందుకంటే లోకల్ జడ్జీలు లోకల్ వాతావరణం అంతా తెలిసిన వ్యక్తి కాబట్టి, పైగా ఇటువంటి కేసుల్లో జిల్లా జడ్జిగా చేశారు కాబట్టి వేరుగా ఉండేది. కానీ మరి టీడీపీ వాళ్ళు ఎందుకు అలా ఆలోచించలేదు అన్నారు. సరే, అది పార్టీ ఇష్యూ అనుకోండి, మనకు తెలియదు. ఎవరో అన్న మాట నేను షేర్ చేశాను. రైట్, ఎనీవే శ్రవణ్ కుమార్ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిన్న నేను డిబేట్ చేస్తున్నప్పుడు లైవ్ లాకు సంబంధించిన ఒక లింక్ వచ్చిందండి. ఇవాళ మా పత్రికలో కూడా రాసాం దానికి సంబంధించి. అది ఏంటి అంటే, కేసు విచారణలో ఉన్నప్పుడు, కోర్టులో ఏదైనా ఇష్యూ విచారణ జరుగుతున్నప్పుడు ఎంతవరకు పోలీస్ ఆఫీస్ అంటే దర్యాప్తు సంస్థల అధికారులు మాట్లాడొచ్చా, మీడియా విచారణ చేయొచ్చా, మీడియా ట్రయల్ నిర్వహించవచ్చా అనే దాని మీద ఒక చర్చ, ఒక ఇది వచ్చింది. ఏది లైవ్ లాలో టుడే ఇన్ సుప్రీం కోర్ట్ 3 జడ్జ్ బెంచ్ కంప్రైజింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డివై చంద్రచూడ్ జీ, Justice P.S. Narasimha and Justice Manoj Mishra directed the Union Ministry of Home Affairs to prepare a comprehensive manual on media briefings by police personnel within a period of 3 months అంటూ ఇది నిన్న చర్చ జరుగుతున్నప్పుడు వచ్చింది. ఇది ఎప్పుడు జరిగిందంటే మీకు తెలిసే ఉంటుంది. 13 సెప్టెంబర్ 2023 అంటే మొన్ననే, ఈ నెల 13వ తేదీనే, అంటే నిన్నే అనుకోండి, బహుశా అంతే, ఇవాళ ఎంత 14 కదా, నిన్ననే సుప్రీంకోర్టు ఇచ్చిన ఇది. ది సుప్రీం కోర్ట్ ఆన్ వెన్స్డే డైరెక్టెడ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టు ప్రిపేర్ ఏ కాంప్రహెన్సివ్ మాన్యువల్ ఆన్ మీడియా బ్రీఫింగ్స్ బై పోలీస్ పర్సనల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months. ద బెంచ్ కంప్రైజింగ్ CJI, డివై చంద్రచూడ్, జస్టిస్ P.S. Narasimha and Justice Manoj Mishra also directed Director General of Police, DGPs of all states to submit their suggestions for the manual additionally అని ఇంత క్లియర్గా. అంటే ఇంకా చాలా ఉంది, ఈ వార్త పెద్దది, ఇది కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. ఈ రకంగా అన్ని రాష్ట్రాల డీజీపీలకు నిన్ననే పంపించి సలహాలు ఇవ్వండి అని కేంద్ర హోంశాఖను కూడా అడిగితే, ఓ పక్క కోర్టు సుప్రీంకోర్టు అడుగుతోంది, ఓ పక్క మినిమం నాలెడ్జ్ కోర్టుల్లో కేసున్నప్పుడు దర్యాప్తు సంస్థల అధికారులు మాట్లాడకూడదని తెలుసు. కానీ వీళ్ళు ఊరూరా ఎందుకు తిరిగి క్యాంపెయిన్ చేస్తున్నారు, ప్రచారం అడగకుండానే ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి శ్రవణ్ కుమార్ గారు, ప్లీజ్ 2 minutes. వెంకటకృష్ణ గారు, ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. నేను సిబిఐ కోర్టును కోరుతున్నా, ఏసీబీ కోర్టుని, విజయవాడ ఏసీబీ కోర్టును కోరుతున్నా, ఇమ్మీడియట్ గా ఈ అంశాలని హైకోర్టుకు నివేదించాలి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారి మీద అండ్ సంజయ్ గారి మీద, సిబిసిఐడి చీఫ్ మీద ఇమ్మీడియట్ గా హైకోర్టుకి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద ఈ ఆఫీసర్లు ఇద్దరిని కూడా రికమెండ్ చేయాలి. మీరు మీడియా ట్రయల్ ని, ఈ అంశాలని రెండు ఒకటిగా చూడొద్దు. మీడియా ట్రయల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఒక అంశం కోర్టులో ఉన్నప్పుడు శ్రవణ్ కుమార్ స్పందించవచ్చు, పట్టాభి స్పందించవచ్చు, జేవీ రెడ్డి గారు స్పందించవచ్చు, మీరు స్పందించవచ్చు. కోర్టులో ఉన్న అంశాలని మనం రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్ చేసి ఇక్కడ వాదించుకుంటా ఉంటే దట్ ఇస్ కాల్డ్ మీడియా ట్రయల్. మీడియా ట్రయల్ ఎంతవరకు పర్మిసిబుల్ ఉందనేది లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ 172 సబ్ క్లాస్ 3 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఒక ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అంశాలని పార్ట్ 1 డైరీ, పార్ట్ 2 డైరీ అని ఉంటాయి. వెంకటకృష్ణ గారు, ఎలా విట్నెస్ ని ఎగ్జామిన్ చేశాం, ఏ విట్నెస్ ని ఎగ్జామిన్ చేశాం, ఏ రికార్డ్ స్టేట్మెంట్ చేశాం, ఏ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశాం అనేది ఇట్ ఈస్ బిట్వీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ ది కోర్ట్, అండ్ ఇట్ షుడ్ నాట్ రివీల్ టు ది పబ్లిక్ ఎట్ ఆల్, and the evidence shall not be put in a public domain when the even first remand period was not completed. అసలు దీన్ని ఎంత సీరియస్ అఫెన్స్ కింద కన్సిడర్ చేయాలో తెలుసా మీరు? ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇంత సీనియర్ అడ్వకేట్స్ అయ్యుండి ప్రొజెక్టర్లు పెట్టి మీడియాలో ఫస్ట్ రిమాండ్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండా ఒక అక్యూజ్డ్ కి సంబంధించినటువంటి అంశాలని వీళ్ళు ట్రయల్లో ఒక ఆఫీసర్స్ గా ఉండి కేవలం కోర్టుకు మాత్రమే సమర్పించాల్సిన ఎవిడెన్స్ ని తీసుకొచ్చి ప్రొజెక్టర్లో వేసి మీడియా ట్రయల్ చేస్తున్నారంటే వాట్ ఇట్ ఈస్ కాల్డ్? అసలు ఒక ఆఫీసరు, ఒక సిపిసిఐడి ఐపీఎస్ ఆఫీసరు, ఒక సీనియర్ లా ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ ఇంత దుర్మార్గకరంగా, ఇంత ఇల్లిటరేట్ పీపుల్ గా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ లాగా దాన్ని వాడుకొని కూర్చుంటున్నారంటే నేను వాళ్ళ పట్ల అషేమ్డ్, ఐ ఫీల్ అషేమ్డ్ ఆన్ దెమ్. వాళ్ళు లాయర్ అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నా.
just I'm suggesting them to go for at least you just go through 172 subclause 3 of the criminal procedure code. ఎక్కడైనా లా మొత్తంలో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టుకు మాత్రమే నివేదించాల్సిన అంశంలో ఈవెన్ ఇంకొకటి కూడా చెప్తాను వెంకటకృష్ణ గారు, ఈవెన్ అక్యూజ్డ్ కూడా ఆ డాక్యుమెంట్లు ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమేమి ఇన్వెస్టిగేషన్ కన్సిడర్ చేశాడని బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ ది చార్జ్ షీట్ కోర్టుకు సమర్పించకుండా బయట డొమైన్ లో పెట్టడం వల్ల విట్నెస్ లు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అక్యూజ్డ్ ట్రైల్ కి అక్యూజ్డ్ మొత్తానికి ఆయన కేసు మొత్తానికి ప్రిజుడైజ్ అవుతుంది. దిస్ ఈజ్ సఫిషియంట్ టు గెట్ ది బెయిల్. నేను నాట్ అవుట్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ వెంకటకృష్ణ గారు, ఈ రోజు ఈ రెండు ప్రెస్ స్టేట్మెంట్లు తీసుకెళ్లి రేపొద్దున సిబిఐ జడ్జి గారి దగ్గర బెయిల్ పిటిషన్ వేయండి. ఇట్ ఈస్ ది యాక్ట్ ఈస్ ఎనఫ్ టు గ్రాంట్ బెయిల్. అంత సీరియస్ అఫెన్స్ ఇది. రైట్. నిజంగా మీరు ఏ లా ఎక్స్పర్ట్ అయినా కనుక్కోండి, ఇది అసలు ట్రైన్లో విచారణ ఉండగా ప్రొజెక్టర్లు పెట్టి ఇట్లా కలెక్ట్ చేసాము ఎవిడెన్స్ ని మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టి అధికారం అసలు ఏ సిఆర్పిసి ప్రొవిజన్ ప్రకారం ఐపీఎస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఉందండి? అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్ప అసలు సిఐడి చీఫ్ గా ఆయనకి ఏం అధికారం ఉందండి దీన్ని బయటకు పెట్టడానికి, దీని గురించి మాట్లాడటానికి? అడ్వకేట్ కోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ దీన్ని పబ్లిక్ డొమైన్ లో మాట్లాడడానికి ఆయన అర్హత ఏంటండి? ఆయన కోర్టులో ఆర్గ్యూ చేయమని ఇచ్చారా, పబ్లిక్ డొమైన్ లో పెట్టడమే అవుతుంది కదా. యాజ్ పర్ సుప్రీంకోర్టు అదే చెప్తాను. సుప్రీంకోర్టు కూడా నిందితులుగా ఒకే మాట చెప్తున్నా, వెంకటకృష్ణ గారు ప్లీజ్ allow me, please. Fair trial and fair investigation is a part of fundamental right. It is a fundamental right of his accused. ఒక ప్రాథమిక హక్కు. ఫెయిర్ ట్రయల్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ అక్యూజ్డ్. ఆయన ప్రాథమిక హక్కుకి ఇది పూర్తిగా భంగం కలుగుతుందన్న విషయం వీళ్ళ దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను అడ్వైజ్ చేస్తున్నా, జస్ట్ నాట్ ది డోర్స్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్. ఇట్ ఈస్